ఈ పరిస్థితిలో అహంకారం, విషము, వచ్చిండే సైంటిస్ట్, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీం కు చెప్పాల్సి వచ్చేటట్టుంది. నువ్వేం పీకి కట్టలు కట్టినావు? ఎవరికి రా నువ్వు జాతి పిత్తవు? ఎవడు నీ జాతి? హోష్ లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఎవడండి బాబు ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. యహీ నహీ అభి ఔర్ సునియే. నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి గాని, కొకేన్ గాని, హెరోయిన్ గాని ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా? మీలాంటి లత్కోరోళ్ళు నీ అమ్మ నీ అయ్యా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతానని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. సంకనాకనికి విలువన్నా రా చూసుకుందామని లోపలికి వచ్చి ముడ్డి మీద అంటే బయటకు పోయి ఇలాంటి వాళ్ళకి రోజు ఓటేయమని అడిగితే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి దోపిడీ అలవాటు పడ్డది. కరెక్ట్.